మీరు చూస్తున్న వీడియోలో మరి కనిపిస్తున్న వ్యక్తి మరి ఎవరనుకుంటున్నారు? ఈయన ఒక పెద్ద దేశభక్తుడు, లేదంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడు, లేదంటే ప్రజలకు మరి ఎంతో మేలు చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి అనుకుంటున్నారా? ఈ యొక్క విజయ గీతాలు, విజయ సంకేతాలు, మరి యొక్క ఏదో విజయం సాధించినట్టు మరి వీరి యొక్క అరుపులు చూస్తున్నారు కదా. అయితే వాస్తవానికి మరి ఇతని పేరు మహేంద్ర హెంబ్రం. ఇతను ఒరిస్సాలో ఉండే వ్యక్తి. అసలు ఏం జరిగింది అంటే, ఇతను ఏదో సాధించి ఈ యొక్క ఖ్యాతిని గడించడం లేదండి. ఇద్దరు చిన్న పిల్లలు, 10 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు. ఈ ఇద్దరు పిల్లల్ని, అదేవిధంగా గ్రహం స్టెయిన్ అనే వీళ్ళిద్దరి యొక్క నాన్న, వీళ్ళ ముగ్గురిని కూడా సజీవ దహనం చేసిన వ్యక్తిగా, అంటే చంపిన వ్యక్తిగా, ఈ ముగ్గురిని చంపిన వ్యక్తిగా మరి 25 సంవత్సరాలు మరి ఇతను జైల్లో ఉండి రావడం జరిగిందనమాట. అసలు ఏం జరిగింది అనేది గనక క్లుప్తంగా గనక కొన్ని వివరాలు గనక చూసినట్టయితే, ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించవలసిన విషయం, నీవు ఈరోజు హిందువుగా ఉన్నావు, తప్పులేదు. ముస్లింగా ఉన్నావు, పర్వాలేదు. క్రైస్తవుడిగా ఉన్నావు, ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఒక భారతీయుడిగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇద్దరు చిన్న పిల్లల్ని, ఒక వ్యక్తిని సజీవ దహనం చేసిన వ్యక్తి ఈరోజు 25 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉన్నాడో తెలుసా? కుట్రపూరితంగా కొంతమంది మత ఛాందస్తవాదులు రెచ్చగొట్టిన మాటల ద్వారా, వ్యతిరేకపూర్వకమైన ప్రసంగాల వల్ల, మరి ఇతర మతాల వారిని, ఇతర విశ్వాసాల వారిని అసహించుకొని వారిని చంపాలి అనే అంత దారుణమైన కసితో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా. భారతీయుడిగా ప్రశాంతంగా, సంతోషంగా, కుటుంబంతో జీవించవలసిన ఇతను 25 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. మరొక విషయం ఏంటంటే, ముగ్గురు ప్రాణాలు తీసి ఆ కుటుంబం యొక్క వేదనకు గురయ్యాడు. కారణము మీరు ఆలోచన చేయండి. మీరు మీకు నచ్చినట్టు ఏ విశ్వాసాన్నైనా సరే పాటించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. గ్రహం స్టెయిన్ అనే ఒక ఆస్ట్రేలియా మిషనరీ మరి భారతదేశానికి వచ్చిన తర్వాత మరి అనేక మంది కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేస్తూ, అతను వారికి ఆదరణ కలిగిస్తూ, అణచివేయబడుతున్న వారికి మరి ఇంటి దగ్గరే ఉండి వృత్తి చేసుకునే ఆ యొక్క కుట్టు పనులు ఇలాంటివి నేర్పిస్తూ, చేతి పనులు ఇలాంటివి నేర్పిస్తూ వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాడు. ఎన్నడూ ఎవరికీ కూడా ఈ యొక్క గ్రహం స్టెయిన్ కుటుంబం వల్ల కానీ, మరి అతని వల్ల కానీ ఎవరికి ఏ కీడు జరగలేదు, లాభం తప్ప. కానీ కేవలము మత సంబంధమైన విశ్వాసాలు వేరు వల్ల మరి ఏదో క్రైస్తవ్యంలోకి లాగేస్తున్నాడు అని రెచ్చగొట్టడం వల్ల అతను మరి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. వాస్తవానికి ఇందులో మొత్తం 51 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉండండి. మరి ఈ యొక్క 51 మందిని అరెస్ట్ చేయడం, ఇంత పెద్ద గుంపుగా ఆయన్ని ఎలాగ చంపారనేది మీరు చూస్తున్నారు. ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ వేసి మరి ఆ యొక్క ప్రాంతంలో, ఆ చర్చి ప్రాంతంలో ఉన్న వారందరి యొక్క ఇళ్లకి తలుపులు గొళ్ళాలు పెట్టేసి 1999 జనవరి 22 అర్ధరాత్రి వేళలో మరి ఆ యొక్క బయటికి ఎవరు రాకుండా అందరి ఇళ్ళకి గొళ్ళాలు పెట్టేసి, ఇద్దరు పిల్లలతో మరి అక్కడ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత ఆ రాత్రి జీబులో పడుకున్న గ్రహం స్టెయిన్ గారు ఇద్దరు పిల్లలతో కలిసి పడుకున్నప్పుడు ఒక పక్క ప్రణాళికాబద్ధంగా మరి ఆ యొక్క జీబు చుట్టుముట్టేసి మరి దాని మీద ఆ గడ్డి వాము వేయడము, అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంది, ఆ కర్రలు పెట్టేసి పూర్తిగా ఆ జీబు దహనం అయిపోయే విధంగా వారు ప్లాన్ వేసి దాన్ని కాల్చివేశారు. అందులో ఉన్న గ్రహం స్టెయిన్ గారు, ఇద్దరు పిల్లలు ఎంత భయంకరంగా మరి వారి యొక్క ఆర్తనాదాలు విన్నప్పటికీ కనీసము మనస్సు కూడా కరగలేదండి. అరే, ఇద్దరు పిల్లలు ఉన్నారే, సరే అసలు ఎవరికైనా ఏ అన్యాయమైనా చేశాడా, ఎవరికైనా ఏ బాధన కలిగించాడా, అతని వల్ల ఏదైనా నష్టం వచ్చిందా అని ఒకసారి ఆలోచించండి. మతం మత్తులో ఇంకా నీవు గనక ఉంటే ఉపయోగం లేదు. నువ్వు ఒక భారతీయుడిగా నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఈ భారతదేశం అంతా కూడా సంతోషంగా ఉండాలి తప్ప ఇలాంటి హత్యలు, మారణకాండలు జరగకూడదు. మతం ఉన్మాదం ఈ విధంగానే ఉంటుంది.
ఒకసారి ఆలోచన చెయ్యండి. ఒక వ్యక్తిని చంపితే నీ మతం సంతోషిస్తుందా? ఒక వ్యక్తిని దారుణంగా అన్యాయంగా హింసిస్తే నీ మతం సంతోషిస్తుందా? నీ విశ్వాసం అసలు సరైన విశ్వాసమేనా? నీవు నమ్ముతున్న నిజమైన సరైన ధర్మమేనా? ఒకసారి ఆలోచన చేసుకోండి. 51 మందిని అరెస్ట్ చేస్తే మరి 2003లో మరి వారికి శిక్ష పడడం జరిగింది. ఈ యొక్క 51 మందిలో మరి 33 మంది తర్వాత మిగిలారు. 33 మందిలో 11 మందికే శిక్ష పడింది. మరి తర్వాత 11 మందిని కూడా 2005లో విడుదల చేసేశారు. ఇద్దరు ప్రధాన నిందితులుగా మరి కనిపించడం జరిగింది. అందులో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సత్ప్రవర్తన ద్వారా బీజేపీ ప్రభుత్వము మారణకాండలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ, బజరంగ్ దళ్, మరి మీకు అన్ని తెలిసినవి, కొత్త ఏమీ కాదు. సత్ప్రవర్తన ద్వారా మరి 25 సంవత్సరాల తర్వాత మరి అతను విడిచిపెట్టడం జరిగింది. ఈరోజు ఆ కేకలో మరి ఏదో గొప్ప సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇద్దరు పసిబిడ్డల్ని, అదేవిధంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపిన వాడికి ఈరోజు ఈ మతం ఎలాగా ఆహ్వానం పలుకుతుంది? నువ్వు కూడా అదే మత పెచ్చలో ఉంటే ఉపయోగం లేదు. నీ విశ్వాసాన్ని, భక్తి శ్రద్ధలను దేవుడికి నీకు మధ్యలోనే ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని చంపే విధంగా ఉండకూడదు. ఆలోచన చెయ్యండి. రేపొద్దున నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నా నీకు అదే పరిస్థితి. నువ్వు ఇస్లాంలోకి వెళ్ళినా నీకు అదే పరిస్థితి ఏమో. నీ పక్కనే ఉంటూ, నీకు తోడుగా ఉంటూ, నీ కుటుంబంలో ఒకటిగా ఉంటున్న నీ స్నేహితులు, నీ శత్రువులుగా నీ ప్రాణాలు తీయొచ్చు. మతం అదే నేర్పుతుందా? ఎప్పటికైనా మేలుకో. అసలు ఏంటి? ఒక వ్యక్తిని నమ్ముకొని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి ప్రాణము పోయినా సరే పర్వాలేదు, నేను ప్రభువుని నమ్ముకుంటాననే వారు అత్యధికంగా ఇంకా ప్రబలుతున్నారు. కారణం, యేసుక్రీస్తుని గురించి నువ్వు కూడా తెలుసుకుంటే మంచిది. ఎందుకు ఆయన నమ్ముకుంటే చంపుతున్నారో నీకు కూడా అర్థమవుతుంది. రైట్. మరి దారా సింగ్ ప్రధాన నిందితుడిగా మరి ఒక దారా సింగ్ అనేవాడు ఉన్నాడు. వాడు ఇప్పటికీ కూడా మరి జైల్లోనే ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. 25 సంవత్సరాల జీవితం వ్యర్థం చేసుకున్నారు ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని నాశనం చేసి. ఇప్పటికైనా ఆలోచించండి. ఒకరిని హింసించి కానీ, ఒకరిని చంపి కానీ నీ మతం లేదంటే నీ విశ్వాసం గొప్పది అని చాటి చెప్పుకుంటే అంతకంటే మూర్ఖులు, బుద్ధిహీనులు ఇంకెవ్వరూ ఉండరు. ఎప్పటికైనా నిజాయితీ కలిగిన భారతీయుడిగా నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించు, తప్పులేదు. ఇతర విశ్వాసాల గురించి తెలుసుకో, అవసరమైతే ప్రశ్నించు, తప్పులేదు. కానీ ఇలాంటి మారణకాండలకు దిగి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకొని నీ కుటుంబం రోడ్డు మీద పడే విధంగా, లేదంటే నీ కుటుంబం నిన్ను కోల్పోయి నీకు దూరం అయ్యి, వారి ప్రేమకు నువ్వు, నీ ప్రేమకు వారు దూరం అయిపోయి అన్యాయంగా నువ్వు బ్రతకవలసి వస్తుంది. ఎవడో ఏదో చెప్పే మాటల కళ్ళబొల్లి కబుర్ల వల్ల ఈరోజు మీ బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. వారు ఏసీ రూముల్లో బాగానే ఉంటున్నారు, రాజకీయ వ్యవస్థలో బాగానే ఉంటున్నారు, అధికారాలు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. నీవు మాత్రం కేసులు పెట్టించుకుంటూ నువ్వు జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది అనమాట. రేపటి దినాన నువ్వు ఎవరికీ దొరకకుండా హ్యాపీగానే తిరగవచ్చు, కానీ నీ మనస్సాక్షి నిన్ను నేరారోపణ చేస్తూ ఉంటుంది. జీవితాంతం నువ్వు బాధపడుతూనే ఉండవలసి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రతి భారతీయ పౌరుడు, ఏ ప్రభుత్వాలు ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాయి, ఏ మనుషుడు ఏ మతాన్ని అడ్డుపెట్టి ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తూ ఇలాంటి మత కల్లోలాలు సృష్టిస్తున్నారో ఇప్పటికైనా సరే వారు మేలుకొని వారికి దూరంగా ఉండడం మంచిది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.